అందరికీ నమస్కారం. అన్వీక్షకి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వినేది పాపాలను నశింపజేసే పుణ్యఫలాన్ని ప్రసాదించే ఉత్పన్న ఏకాదశి మహిమ. ఒకానొక కాలంలో అసుర శక్తులు ధర్మాన్ని నాశనం చేస్తున్నప్పుడు బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఒక దివ్యశక్తి ప్రత్యక్షమైంది. ఆ శక్తినే ఉత్పన్న శక్తి, విష్ణువు యొక్క పరమశక్తి. ఈ దివ్యశక్తి పుట్టినరోజే ఉత్పన్న ఏకాదశి. అందుకే ఈరోజు ఉపవాసం చేస్తే పాపాలు నిర్మూలమవుతాయి, మనసు, మాట, కర్మ శుద్ధి పొందుతాయి, అడ్డంకులు తొలగి పనులు సులభంగా సిద్ధిస్తాయి, ఆత్మబలం, ధైర్యం పెరుగుతుంది. భక్తులు ఈరోజు జపం, దానం, స్మరణ చేస్తే జీవితంలో ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది. ఈ వ్రతాన్ని మరుసటి రోజు ద్వాదశి పారాయణతో పూర్తి చేస్తారు. ఉత్పన్న ఏకాదశి శరీరానికి శుద్ధి చేస్తే ఉపవాసం మాత్రమే కాదు, ఆత్మను మేల్కొల్పే దివ్యశక్తి.